ఫ్రెండ్స్, నేను మీ సాత్విక. ఈరోజు చేయబోయే రెసిపీ పల్లీల చట్నీ. ఎలా చేసుకోవడం అంటే ఫస్ట్ పల్లీలు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వేసినాక ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, మిర్చి, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేసి అందులో కొంచెం చింతపండు వేసుకొని ఇలా దంచుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటా దంచుకోవాలి. ఇలా మిర్చి ఒకసారి, పల్లీలు ఒకసారి ఎందుకు దంచుకుంటాను అంటే అన్నీ ఒకటేసారి వేసి దంచుకోరాదు కదా. మిక్స్ అయితే అన్నీ ఒకటేసారి వేసి పట్టుకోవచ్చు. రోటీలో ఇట్లా కొన్ని కొన్ని దంచుకోవడమే మంచిది. ఇప్పుడు ఫస్ట్ దంచుకున్న మిర్చి, ఇప్పుడు దంచుకున్న పల్లీలు అన్నీ కలిపి ఇప్పుడు చట్నీ మొత్తం కలిపి దంచుతుంది. ఇంతేనండి, పల్లీలో మిర్చి చట్నీ, రోటీ పచ్చడి అయిపోయింది. వేడెక్కినాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న పచ్చడ అందులో కొత్తిమీర కలుపుకొని పోపేసుకోవాలి. ఇంతేనండి, మిర్చి పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజీ స్టైల్లో పల్లీల పచ్చడ రెడీ అయిపోయింది.